హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ కోడిగుడ్ల కారం. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. 4 and 5 కోడిగుడ్లు తీసుకొని వాటర్ పోసుకొని పెట్టుకున్న గిన్నెలో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కోడిగుడ్లు వేసుకున్నాం కదా ఇందాక ఒక గిన్నెలో, దాంట్లో 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. అదొక పావు గంట సేపు ఉడికించుకుందాము, 20 నిమిషాలు అలా పట్టిద్ది. ఇప్పుడు గుడ్లు ఉడికినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఉడికిన గుడ్డల్ని తొక్క తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు తొక్క తీసుకున్నాం కదా, తీసుకుని పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్, ఇప్పుడు ఉడికిచ్చిన ఎగ్స్ వేసుకుందాం ఈ ఆయిల్లో. ఈ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకుందాం ఈ ఎగ్స్ని. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చింది కదా, తీసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఆనియన్ వేసుకున్నాం. ఇప్పుడు తెరమాత గింజలు వేసుకున్నాం. చిన్నవి 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు బాగా వేపుకోవాలి. వీటిని తిరగమాతని బాగా వేపుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఆనియన్స్, తిరగమాత అన్నీ. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకున్నాము. ఇప్పుడు వేగినాయి కదా, చున్నులపై కారం వేసుకున్నాం. వీటిలో వేగినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం.
ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్ల కారం రెడీ. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.